మెట్రో రైలు మొదటి దశకు మంజూరైన రుణం ఆగిపోవడానికి అసలు కారణం ఏమిటి? కిషన్ రెడ్డి అడ్డుకున్నారా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపిందా? లేదా సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు నిర్ణయాలే కారణమా? ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇది. రుణం ఆగిపోవడానికి కారణం నువ్వంటూ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియమ నిబంధనలకు సీఎం రేవంత్ రెడ్డి ససేమిరా అనడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేలింది. మరి కేంద్రం ప్రతిపాదనకు సీఎం ఎందుకు ససేమిరా అన్నారు? మొదటి దశ మెట్రోకు ఉన్న ఆస్తుల, రెండో దశ టెండర్ల వ్యవహారమా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో రైల్ ఫేజ్ 2 డిజైన్లో మార్పులు చేసి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు ఎల్ఎన్టీ సంస్థ ఒప్పుకోలేదు. కానీ మొదటి, రెండో దశలో ఒకే సంస్థ భాగస్వామ్యం ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మెట్రో రైల్ మొదటి దశను ఎల్ఎన్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒప్పందం చేసుకుంది. 1,461 కోట్ల రూపాయల ఈక్విటీ చెల్లించి 100% షేర్లు కొనుగోలు చేసింది. మెట్రోపై ఉన్న 13,538 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదికి బదలాయించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రుణాన్ని రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడీపీ, జైకా, ఐఆర్ఎఫ్సి ను సంప్రదించింది. చివరికి ఐఆర్ఎఫ్సి ముందుకొచ్చింది. ఈ సంస్థ జైకా నుంచి రుణాలు తీసుకొని రైల్వే, మెట్రో ప్రాజెక్టులకు రుణాలు ఇస్తుంది. ఈ మేరకు మే 25న ఢిల్లీలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్, ఐఆర్ఎఫ్సి మధ్య ఒప్పందం కుదిరింది. వాస్తవానికి రుణం మంజూరైతే ఈ నెల 15 నుంచి మెట్రో మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి. కానీ రుణ మంజూరు ఆగిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గతవారం ప్రకటించారు. ఇందుకు కారణం కిషన్ రెడ్డి అని ఆరోపించగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1, మెట్రో ఫేజ్ 2ను కల్పాల్సిందేనని ఖట్టర్ స్పష్టం చేసినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఇదే విషయాన్ని చెప్తుందని గుర్తు చేశారట. 2 దశలను కలపాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా ఏర్పడాలని, నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని మరోసారి ప్రతిపాదించారని తెలిసిందే. ఇందుకు జైపూర్లోని మెట్రో రైలును ఉదాహరించినట్టు సమాచారం. అయితే దీనికి సీఎం రేవంత్ రెడ్డి ససేమిరా అన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెట్రో ఫేజ్ 1ను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, రెండో దశకు మాత్రం కేంద్ర ప్రభుత్వం 50% నిధులిచ్చి సహకరించాలని కోరినట్టు తెలిసిందే. రెండో దశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సమ్మతించినట్టు సమాచారం. ముందు నుంచి కేంద్రం చెప్పినట్టే తాము అన్ని చేసుకుంటూ వస్తున్నామని, మొదటి దశ స్వాధీనానికి రుణం కూడా తీసుకుంటున్నామని, ఆ మొత్తాన్ని తామే రీపేమెంట్ చేస్తామని, నిర్వహణ కూడా చూసుకుంటామని స్పష్టం చేసినట్టు తెలిసిందే. మీరు చెప్పినవన్నీ చేసుకుంటూ వచ్చినా చివరకు మళ్ళీ ఏదో ఒక మెలిక పెడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. 2 ఏళ్లుగా తిప్పించుకుంటున్నారని, ఇలాగే కొనసాగితే తమకు కేంద్రం సాయం అవసరం లేదని, రెండో దశ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, ఎన్ఓసి ఇవ్వాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఖట్టర్ రేవంత్ రెడ్డి భేటీ అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణకు విడుదల కావాల్సిన ఐఆర్ఎఫ్సి రుణం ఆగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసింది.